బాబు ఇది కొంచెం రాసి పెట్టే ఇవ్వండి. మీ పేరు? నమస్తే సార్. అప్పాలరాజు. అకౌంట్ నెంబర్ ఎంత? ఇదిగో బాబు. 2% ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తామంటే లైన్ లో నిలబడి మరీ డిపాజిట్ చేస్తున్నారు చూసారా? మీరు కాఫీ తాగడానికి వచ్చారా? లేదండి, ఫిక్స్ చేద్దామని. మీరెంత వేస్తున్నారు? 5. అబ్బాయి చదువుకా? అబ్బాయికి ఇంకేసినా రాదు, అమ్మాయికి వేయకపోయినా వస్తుంది, అందుకే దాని పెళ్లి కోసం. ఆహా. ఫైనల్ ఎంత? 1500 crores. ఏమిటి సార్ హడావిడి? మీరేసిన 5 లక్షలతో మా డిపాజిట్స్ మొత్తం 1500 కోట్లు అయ్యాయి. నాకు గిఫ్ట్ ఏమైనా ఇస్తారా? రిసీట్ ఇస్తాం. రిసిప్ట్? సార్, చైర్మన్ గారికి ఫోన్ చేయండి. ఈ రూమ్ లో సిగ్నల్స్ రావని ఎన్నిసార్లు చెప్పాలయ్యా? సారీ సార్. వరదరాజులు గారు, నేను శ్రీనివాసుని మాట్లాడుతున్నాను సార్. పార్వతీపురం నుంచి విశాఖపట్నం దాకా 23 బ్రాంచీలు కలిపి 40 రోజుల్లో మొత్తం 1500 కోట్లు కలెక్ట్ చేశాం. ఇది రికార్డ్ సార్. మంచిదమ్మా. బిట్టు 1500 కోట్లంటే ఆ పోగింత ఉండదు. రుషికొండ నుంచి భీమిలీకి వెళ్లే రూట్ లో రోడ్డు కొంచెం మలుపు తిరుగుద్దయ్యా, అమ్మాయి నడువులాగా. కరెక్ట్ గా అక్కడ 10 ఎకరాలు బిట్టు మనకుంది. బిట్టు అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఉంటది. చిన్నప్పుడు అక్కడే కూర్చునేవాడిని. కరెక్ట్ గా అట్లాంటి బిట్టి హైదరాబాద్ లో ఉందని అన్నానయ్యా. అక్కడ కూర్చోవాలని ఉందయ్యా. అలా చెయ్యాలి అంటే పవర్ ఉండాలి. సత్యం, అది రావాలి అంటే కనీసం 1000 ఉండాలి. తెచ్చి వేయించాలా? రిస్క్ చేసి మేము కొట్టేసి నీకు 1000 ఇచ్చి మేము 500 తీసుకోవాలా? మీ తమ్ముడు యంగ్ అండ్ ఎనర్జెటిక్. మీ అన్నయ్య కష్టపడి డబ్బు కొట్టుకొచ్చేస్తాడు. మరి ఆయన బయటికి ఎవరు పంపిస్తారా? ట్రావెల్ మూర్తి, ఇండియాలో నెంబర్ 1 ట్రావెల్స్. మీకు వీసాలు పాస్పోర్ట్లు తెస్తాడు. 24 గంటల్లో దేశం దాటిస్తాడు. 48 గంటల్లో ఆఫ్షోర్ అకౌంట్ లో 500 కోట్లు జమ చేస్తాడు. చాలా కరెక్ట్గా. రే లాలా, కారణంగానే టైర్లు, బ్రేకులు, సీట్లు, స్టీరింగే కనపడతాయి. అన్నిటికంటే ముఖ్యం పెట్రోల్. అది కంటికి కనపడదు, అది లేనిదే కారు నడవదు. నేను పెట్రోల్. లాలా, మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. లాకర్ తెరవటం మన ఆర్ట్. డబ్బులు తీసుకుని చేద్దాం. మనం లాకప్ లోకి వెళ్లకుండా చూడటం ఆయన పార్ట్. ఎప్పటికి కావాలి? ఈ రోజు శుక్రవారం, సోమవారం పొద్దున్నే క్యాష్ రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది. ఆదివారం రాత్రి తెచ్చేస్తే బెటర్. ఈ రాత్రికి తెస్తే ప్రాబ్లమా? టైం సరిపోద్దా? సంపాదించడానికి పట్టినంత టైం కొట్టేయడానికి పట్టదు. నాకు 8 మంది కుర్రాలు కావాలి. ఒకళ్ళతో ఒకరికి పరిచయం లేనివాళ్ళు. నేనే ప్లాన్ చేసేదని ఎవరికి తెలియకూడదు. రేపొద్దున బ్యాంకులో చిల్లర తప్ప ఒక్క నోటు కూడా ఉండకూడదు. లాలా, సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుందేమో అన్నా. ఇది ఆపాలంటే పైనుంచి ఎవడైనా దిగి రావాలి. ప్లాట్ఫామ్ నుంచి 60 మైళ్ళ స్పీడ్ తో పెడుతున్న ట్రైన్ 50 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఎంత వేగంతో పెడితే అందుకోగలడు. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్న, ఇందులో జోకే ఉంది. ఆ లెక్కలోనే పెద్ద బొక్క ఉంది. ఏంటా బొక్క?
తప్పుందా? ఏంట్రా అది? 60 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగదు. అలాంటి ట్రైన్ కోసం స్కూల్ పిల్లలు కాదు కదా, సూపర్ మ్యాన్ పరిగెత్తినా పట్టుకోలేడు, పడిపోతాడు. ఇలాంటి రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్పకనా పిల్లలు చచ్చిపోతారు. అదే అయితే కరెక్ట్ లెక్క ఏమిటో నువ్వు చెప్పరా. ఒక 50 కిలోల బరువు ఉన్న మనిషి 1 కోటి రూపాయల BMW కార్ లో ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆ ట్రైన్ క్రాసింగ్ దాటడానికి ఎంతసేపు పడుతుంది? ఇలాంటి చెప్పినానా ఫ్యూచర్ మీద కొంచెం ఆశ ఉంటది. చిన్నప్పటి నుంచి ట్రైనేనా, ఇక మమ్మల్ని కార్ ఎక్కనవరా, థాట్లైనా రిచ్ గా ఉండన్నానా, ఫ్రీయేగా. రే మీరు ఈ లెక్క చేసి రేపు పట్టండి. అనే చెప్పిందా? ఆ వేదో చెప్పింది కాదు, నేను చెప్పింది. అలా పరిగెడితే ట్రైన్ కింద పడిపోతాం కదండి. పడితే చచ్చిపో, కానీ లెక్క చేసి మీ నాన్నతో పంపించు. ఈ పూట కొంపకి చావండి. అట్లే అట్లే. ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు తెగలవుతున్నారు? వాడిని అడిగి మరి తిట్టించుకుని మమ్మల్ని అంటారే. వాళ్ళని అలా వెనకేసుకొచ్చి బాగా మేపు. అమ్మా ఇంకో దోశ కావాలి. ఒకటేమిటి పత్తిని వస్తాదిలో ఒళ్ళు పెంచు. ఆ జబ్బలు చూడు, రాళ్లు కొట్టే వాళ్ళ ఎంత ఉన్నాయో. అవి చూపించడానికే నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కడ్బన్నీళ్ళు వేసుకొని తిరుగుతుంటాడు. అబ్బో గొప్ప ఫ్రెండ్స్ మరి. ఒరే నువ్వు ఇంట్లో కూడా చొక్కాలు వేసి తిరుగురా, అసలు వీళ్ళు కళ్ళు మంచి కావు. పైకొచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారగట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నానా నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోడితే ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. నీలాగా సూపర్ మార్కెట్ క్లియరెన్స్ లో కొట్టేసుకోవటాలు, థియేటర్ క్యూలో దొల్లేటాలు నా వల్ల కాదు. నేను సినిమాకి వెళ్తే రో ఖాళీ ఉండాలి. అయితే ఓ పని చేయరా, మంచి గూండాగా తయారవు. ఒక రోయం కర్మ, హాల్ మొత్తం ఖాళీగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎవడది? ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న. వాల్యూమ్ కొంచెం తగ్గించాడు. ఎట్టి సినిమా సంపాదించడం అంటే రూపాయి 2 సంపాదించడం కాదు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. అంత ఓపిక నాకు లేదు. ఓ 10,000 ఓ 2 గంటల్లో 1,00,000 చేసి చూపిస్తా. 2 గంటల్లోనా? నా 4 నెలల జీతం రాది. 120 రోజులు పడుతుంది. నువ్వు 120 నిమిషాల్లో తెచ్చేస్తావా? తెచ్చేస్తాడు వాడు, అసలే దినకంత్రి. 10,000. నేను అడిగితే 100 కూడా ఇవ్వవు. నువ్వు ఊరుకోవే, ఆడు సంపాదించడానికి అడుగుతున్నాడు, నీలా ఖర్చు పెట్టడానికి కాదు. ఏంటి అత్తలు వర్షాలు ఏం చేస్తున్నారు? ఏం లేదబ్బాయి, కొత్త కొడుకు కొన్నాను, పని చేస్తుందో లేదో అని. ఇవాళ ఎవడికో 1,00,000 పోయినట్టే. సూరి ఏంట్రా ఇంకా రాలేదు? నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. పెడే ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి. లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? థ్యాంక్ యూ. అతనికి కోనలో ఉన్న నిధి గురించి చెప్పాడు. ఆ విధంగా మాంత్రికుడు రాకుమారుడు కలిసి నిధి కోసం ఒకే దిక్కుకు బయలుదేరారు. మరి వినండి, భైరవ కోన. ఓ రూబిక్స్ క్యూబ్ మీరు ఆడతారా? ఎక్కడికి? ఫిక్సర్ బాబుకి. పార్టీనా? పార్టీ చేసేంత డబ్బులు లేవు, పార్టీ ఇచ్చేంత స్టేటస్ లేదు సార్. మరి ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. వైజాగ్ లో అంత బెట్టింగ్ జరుగుతుందా? ఏం సార్ మాట్లాడుతున్నారు? ఈస్ట్ వైజాగ్ లో ఎక్స్ప్రెస్ అయిన పబ్ లో ఈ ఒక్క రాత్రికి స్టేట్ బడ్జెట్ సరిపోతే డబ్బు ఆడతారు. పోలీసులకి తెలీదా? తెలిస్తే అక్కడే ఉంటారు, బ్యాంకులు కొట్టేస్తే పట్టించుకోరు. ఎప్పుడు రేడియో మిచ్చాను రా బాబు. నా ఇష్టం, నేను అదే వింటారా. సార్ ఇక్కడే ఆపండి, సెకండ్ లెఫ్ట్, థర్డ్ బిల్డింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఆవిడ కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలా అంటాడు నన్ను కేలకద్దు చేస్తారు అని చెప్పపోతే ఎలా? ఈ కలర్స్ అన్ని ఒక సైడ్ సెట్ చేయాలంటే మినిమం 1 రోజులు పడుతుంది. వాడు 5 నిమిషాల్లో చేశాడు. ఏంట్రా లేటు? సూర్యగడ్ హ్యాండ్ ఇచ్చాడు రా, MVP స్టాప్ దగ్గర తప్ప చేశాను ఏదో కోసం. ఏంటి పరిస్థితి? కింగ్స్ 11 పంజాబ్ 192. అబ్బో, చెన్నై ఎంత కొట్టారు? CSK 148 for 4. ధోని గడు ఉన్నాడా పోయాడా? ఉన్నాడు లేరా, 20 balls 45 runs. అయితే పర్లేదు. బెట్టింగ్ ఎంత? 10-12 నడుస్తుంది. రేయ్, సరిగ్గా చెప్పరా, అసలే మా బాబు దగ్గర మంగమ్మ శబ్దం చేసి వచ్చాను.
చాలా సింపుల్ విషయం రా. ఆ. ధోని గాడు కొట్టాడు అనుకో 1,00,000 వస్తుంది. ఆ. కొట్టలేదనుకో 12,000 బొక్క. నా దగ్గర 10 ఉంది. ఆ 2,000 నేను చెప్తాలే. రాసుకో. సిఎస్కే 12 పైసల మీద 1,00,000 షీటింగ్. ఓకే. అకార్డింగ్ టు యూ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు సార్? నేను అనుకున్నవన్నీ జరిగితే నేను సీఎం కావాలని కోరుకుంటా గానీ వాడు గెలవాలి వీడు గెలవాలని ఎందుకు కోరుకుంటానయా? పోయి పని చూసుకో. ఇదేంటి? ఈడా ఇందాక ఇలా ఉన్నప్పుడు ధోని 4 కొట్టాడు. సెంటిమెంట్ గా బాగుంటుందని అలా ఉంచాం. రే ధోని 6 కొట్టాడు రా. నేను 12 కొట్టాను రా. అరుతున్నానా? ఏ లైట్ హౌస్ రెడీ చేయి నా 1,00,000. వీడబ్బా గెలిచేసాడు రా. రేయ్, ఆ ఛానల్ మార్చు. వెన్నెలరా ఏం సార్ మీ ఏళ్ళు మీరే లెక్కెట్టుకుని తగ్గిసారా? ఏంటండి కొడతారు? నాకు లైసెన్స్ ఉంది, బాగా నడుపుతున్నాను, వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, తాగుతున్నారు, ఏంటి ప్రాబ్లం? నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, రైట్ చేశాను, ఇరిటేషన్ వచ్చింది, కొడుతున్నా. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ లెఫ్ట్ 3rd బిల్డింగ్ అమ్మా. మన మిగతా స్టాఫ్ తీసుకెళ్ళండి. అక్కడ ఐడి పార్టీ మధు ఉంటాడు, ఈలోపు అడ్రస్ పట్టుకోమనండి. ఎందుకు రాని అవుతున్నావు? ఇందులో జోకే ఉంది. నేను మాట్లాడితే ఇంత కామెడీగా ఉంటుందని నువ్వు నవ్వేదాకా నాకు తెలియదమ్మా. మీరు అందులో చెప్పిన అడ్రస్ సెకండ్ లెఫ్ట్ 3rd బిల్డింగ్ ఎగ్జాక్ట్ గా గంట క్రితం నేను ఎవరికి చెప్పాను. ఈస్ట్ వైజాగ్ లో బెట్టింగ్, స్టేట్ బడ్జెట్ సరిపోయిన డబ్బు, ఈ నేను మాట్లాడిన మాటలు నేనే వింటుంటే నాకు నవ్వు వచ్చింది సార్. అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు క్రిమినల్? ఖచ్చితంగా. బాధ్యత గల పౌరుడే ఉండొచ్చుగా. బాధ్యత ఉన్నోడైతే పేరు నంబర్ చెప్తాడు. అనానమస్ కాల్ సార్. ఓకే, ఐ బిలీవ్ యూ. వాడు క్రైమ్ చేస్తాడు అనుకుందాం. ఏం చేస్తాడు? ఉన్న పోలీసుల్లో సగం మంది ఇక్కడ, మిగతా సగం మంది ఈస్ట్ వైజాగ్ లో ఉన్నప్పుడు కంట్రోల్ రూమ్ దగ్గర బ్యాంక్ కొట్టేయడానికి. ఎందుకంటే మంచి టైం ఏముంటుంది సార్? వాడు దొంగతనమే చేస్తాడని గ్యారంటీ ఏంటి? వర్షం పడుతున్నప్పుడు ఇంతమంది ఒకే కార్లో ఎక్కడికి వెళ్తారు? పెళ్లిక, ముహూర్తాలు లేవు, ఊరిక లగేజ్ లేదు, మొహల్ దాచుకోవడానికి మంకీ క్యాప్ లో, వైర్ ఫెన్సింగ్ కట్ చేయడానికి సరిపోయేంత కట్టర్, లాకర్ ఓపెన్ చేయడానికి పనికొచ్చే టూల్ బాక్స్, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వాడి కళ్ళల్లో భయం. ఒక్కడి ఫేస్ లో నవ్వు లేదు. గొప్ప పని చేసేప్పుడు లేదా పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. ఇదంతా ఎందుకు నమ్మాలి? మీరేంటి సార్ లాజిక్లు ఎవరు నమ్మరు? అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. ప్రభు, లెట్స్ గో. कौन है तू? माचिस है क्या? మొత్తం ఎంతమంది? ఓ 10 మంది ఉంటారనుకుంటా. వాటాలు ఎక్కువైపోతాయేమో, అందుకే వైర్ కట్ చేశాక నిన్ను కట్ చేయమన్నారు. అక్కడ
ఇంకా ఈ లాకర్ ని మనం ఓపెన్ చేయలేం. చెయ్యొచ్చు, కీస్ ఉంటే. స్ట్రాంగ్ రూమ్ లో ఇంకా స్టాఫ్ ఉన్నట్టున్నారు, వాళ్ళ దగ్గర కీస్ ఉండొచ్చు. ఎవడో నేను చంపింది? నువ్వా? చెప్పురా, అరవకో, భయపడతారు. శ్రీనివాస్, వంశీ, ఇప్పుడు మీరు తలుపు తీయకపోతే మా మనుషులు మీ ఇంటి డోర్ కొడతారు. మీ వైఫులు తలుపు తీయాలా, మీరు తీస్తారా? థ్యాంక్ యూ. ఒకటి వెళ్ళు. చంపేశావా? అందరూ అయిపోయారా? ఎవడ్రా స్కెచ్ గీసింది? 10 మంది ఫెన్సింగ్ తాడితే 2 మిగిలాం. ఫైనల్ గా ఒక్కడు బయటికి వెళ్తాడు, నన్ను కూడా వేసేస్తావా? క్రేన్ డ్రైవర్ ని చంపుతాను. మైక్ 1 కాలింగ్, మైక్ 1 కాలింగ్. గ్రే ఇన్నోవా, దాని ముందు ఒక కార్ నంబర్ unidentified హెడింగ్ టువర్డ్స్ NH5. బ్లాక్ ద రోడ్, స్పీడ్. ఓవర్. ఆపండి సార్. సార్ వద్దు సార్, ఆ కారు వెనక వెళ్తే మనకేం దొరకదు. వాళ్ళు కావాలని లైట్ ఆన్ చేసుకుని వెళ్తున్నారు సార్. పారిపోవాలనుకుంటే చక్రీలోనే వెళ్ళొచ్చు కదా. క్రేన్ వైర్స్ ఇంకా ఊగుతున్నాయి, డబ్బులు మోసాయి కదా. ఇంజిన్ ఇంకా ఆన్ లోనే ఉంది, గోడ బద్దలు కొట్టింది కదా. బరువు మోస్తున్న వెహికల్ ఇటువైపు వెళ్ళింది. అమౌంట్ ఎక్కువ కదా, డబ్బు అటు. రే లలా, అన్నా నీ వెనకాల పోలీస్. కొంచెం ముందుకెళ్తే డంపింగ్ యార్డ్ ఉంది, ట్రాలర్ అక్కడ పార్క్ చేయి. చెత్తలో డబ్బు ఉంటుందని ఎవరు అనుకోరు, అనుకున్నా కంపుకుంటలేరు.
మా వెహికల్ డ్యామేజ్ అయింది, అర్జెంట్ గా VCIP లెఫ్ట్ లైన్ లోకి రండి. యా వి ఆర్ స్ట్రాండెడ్. అన్నా పోలీసులు వచ్చారు. లలా, నీ వరదరాజులు ఫోన్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బెవరూ చూడకూడదు. అవసరమైతే చంపేసే. నువ్వు జాగ్రత్త లాలా, నేను ఎక్కడికి వస్తున్నాను. డూ సంథింగ్, నేను చంపేసాలనుకున్నాను. 1 minute బతకడానికి ట్రై చేయండి సార్. 2 minutes లో చంపేద్దాం. బాణం వేసేవాడికి బటన్ వేలు, ట్రిగ్గర్ నొక్కేవాడికి చూపుడు వేలు. కోసేస్తే దేనికి పనికిరాడు. లాలా, బాడీని కేజీహెచ్కి షిఫ్ట్ చేయండి. సార్ ఆ డబ్బు ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది. 4 ఉతికితే ఆడే చెప్తాడు. సార్ అమౌంట్ ఇప్పుడే పట్టేసుకుంటే బెటర్ కదా సార్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో రవి. దీనివల్ల చాలా లీగల్ ఇష్యూస్ అరేజ్ అవుతాయి. ఐమ్ టెలింగ్ యూ. సార్ ఒక్కసారి లుక్, ఇది చిన్న ఇష్యూ కాదు. బెటర్ స్టే అవుట్ ఆఫ్ దిస్. ప్రభు, రవిని డ్రాప్ చేయమనండి. ఎన్ని మద్దలు చేశాడు? 4 జీపులేసి తీసుకొస్తున్నారు. పోలీస్ బండి దిగే ప్రతి వాడు క్రిమినల్ కావట్లేదు, VIP కూడా అవ్వచ్చు. అబ్బో, ఎనలేని తెలివితేటలు ఉన్నోడివి. కథ పెద్దోళ్ళ మాట వినొచ్చుగా, పైకొత్త. ఎవడ మాట ఎందుకన్నా, నీ మాట ఏంటన్నా? పొద్దున గల ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇప్పిస్తావా? మాటలు ఇచ్చి కొట్టేస్తున్నాడు. ఈడెక్కడ పుట్టాడండి బాబు? ఎంతేసా? అది నాది 50. అరిస్తా డబ్బులు ఇచ్చేస్తారా? ఏంట్రా చూపు, ఏంట్రా చూపు? కొడతావా? కొట్టు. నీ 10 కాదు, 12 వేస్తారు. పట్టుకున్న బిట్టుని అంత ఈజీగా ఎలా వదిలేశారు సార్? కళ్ళు కాకులతో బిర్యా అంత. ఇదేంట్రా కబ్రం? అదేంటది కాకి? ఈ ప్రశ్న అడుగో, దాడుగో, అడగరా. నెక్స్ట్ టైం గొడ్లోడు తీసుకొడతారు. ఆ మొక్కలకి తెలుగులో చెప్పు. రాబరీ జరిగిన రోజు రాత్రి బిట్టు గ్యాంగ్ లో 2 క్రిమినల్స్ సిగ్నల్స్ ని బ్రేక్ చేశారు. ఎలక్ట్రానిక్ కెమెరాస్ వాళ్ళ ఫోటోలు తీసాయి. బిట్టు పిక్చర్స్ తో పాటు వాటిని కూడా అన్ని స్టేషన్స్ కి పంపించాం. ఇప్పుడు వాటినే ప్రెస్ కి రిలీజ్ చేస్తున్నాం. ఆర్ ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్. వీఆర్ గోయింగ్ టు క్యాచ్ ద క్రిమినల్స్. నాతో పాటు ప్రెస్ మీట్ కి రాపోయావు, బాగుండేది. మమ్మల్ని బయటికి పంపిస్తే ఇక్కడికి కూడా రావు. మూర్తి, నేను పంపించేసావయ్యా. గ్రూప్ ఫోటో దిగడానికి వచ్చినట్టుగా గెస్ట్ హౌస్ కి వచ్చేస్తున్నారు. దొంగ పాస్పోర్ట్లు చేయడం అంటే పాలకోవా చేయడం కాదు సార్. వాడు డబ్బు ఎలాగో తెలియదు, కనీసం వాడు బ్యాచ్ ఫోటోలు, దొంగ పేర్లు, అడ్రస్లు అవన్నీ పంపించమానండి. అప్లికేషన్ ఏవి పంపాలంట? ఎవరిని పంపిస్తారు? హలో, పేరు సత్తారు, 6 అడుగులు ఉంటాడు. కూర్చున్నప్పుడు ఎంత ఉంటాడు? నీ తెలివితేటలు తెలిసే వాడికి నీ ఫోటో పంపాను. వాడే గుర్తుపడతాడు. వాడు కవర్ ఇస్తాడు, సరిగ్గా తీసుకున్నాడు. సత్తారు ఇక్కడే ఉన్నాడు. గెట్ రెడీ.
Mike 2 calling. We need backup. We have a hostage situation here. Send the backup immediately. సత్తార్ గారు తొందరపడి ఏం చేయకండి. నన్ను వదిలేయండి. ఆయ్. లేకపోతే దీన్ని చంపేస్తా. పై ఆఫీసర్స్ కన్సల్ట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చేస్తున్నారు. మీ డిమాండ్లు పరిశీలిస్తారు. మాకు కొంత సమయం కావాలి. ఏంటి పరిస్థితి? లోపల ఒక 100 మంది పిల్లలు ఉన్నారు బావ. వీడు బతికే ఉన్నాడా? లక్కీగా ఏం జరగలేదు. ఏం జరిగింది సార్? ఏం జరిగింది? కాల్ చేశాను. కాల్ చేశాను. ఎలా సార్? కళ్ళజోడితి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. నీకు షూటింగ్ వచ్చా? దీనికి పెద్ద ప్రాక్టీస్ ఎందుకు సార్? నొక్కడానికి ట్రిగ్గర్, తగలడానికి తలకాయ ఉంటే చాలు. వెయ్యడానికి బేడీలు, తొయ్యడానికి జైళ్లు కూడా ఉన్నాయిరా. బాత్రూమ్ కమోడ్ లో బ్యాక్టీరియా పోవాలంటే యాసిడ్ కొట్టాలి బాబాయ్, సెంట్ కాదు. ఆయన చిన్నపిల్లల్ని చంపేస్తానడితో డిస్కషన్ లేని బాబాయ్, కాల్చి పడేక. సార్ ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా సార్ మీరు ఆ బాడీని దించమన్నాడా? బావా ఆ బాడీని దించమను. అలాగే బావా. ఏంటండి ఇది మరి చిన్నపిల్లాళ్ళ? వాడు కాలుస్తున్నప్పుడు చూడాలి, గుండె జల్లు మంది తప్పును పేల్చేశాడు దుర్మార్గుడు. సాయంత్రం పొరపాటు నిద్రపోతే ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నట్టుగా కలొచ్చిందే. ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంటే మంచిదే కదండి. కానీ అది నువ్వు తీసుకుంటున్నట్టుగా వచ్చింది. పాతికేళ్లలో ఒక్కసారి కూడా గన్ను వాడలేదే. లేదా మీతో కూడా కల్పిస్తాను సార్. నేను బ్రతికొండగా కాల్చను. నేను గాంధీ గారి ఫాలోవర్ని. రా మందు కొడదాం. ఇప్పుడు దాకా వాడిని తిట్టి వాడితో సిట్టింగ్ ఏంటండి? భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా. అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. నువ్వు సినిమా తీసి పోస్టర్ మీద మా బావ పేరు వేసావు. ఊరుకోండి మీరు మరి. ఇప్పటికి కానీ నువ్వు చంపేసిన సత్తార్ గడి దగ్గర ఈ ట్రావెల్ ఆఫీస్ పేపర్లు దొరికినాయి. దాంతో మా బావ లైఫ్ లో ఫస్ట్ టైం ఇంట్రాగేషన్ చేయడానికి ట్రై చేస్తా. అంత సక్సెస్ఫుల్ గా ఉన్నట్లేదు. వెళ్ళి చూడు. ఎవరి దగ్గర నా లెటర్ హెడ్ ఉంటే నన్ను స్టేషన్ పిలిపించేస్తారా? రోజు 190 మంది వస్తారండి పాస్పోర్ట్ ఇప్పించమని మా ఆఫీస్ కి. ఎవడు క్రిమినల్ ఏంటో కనుక్కోవాల్సింది మీరు. గన్ను ఉంది కదా అని కాల్చేయడం, ఆఫీస్ ఉంది కదా అని పిలిచేయడం. బాబా బుద్ధుందా? అడవడ గొట్టం గడి తిడుతుంటే మీరు అందరూ ఊరుకుంటారేంటి? ఆడికి కాలింది తిడుతున్నాడు. ఇప్పుడు నా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆ ట్రావెల్ మూర్తి మనుషులు కొట్టచ్చు. నువ్వు కొట్టు, నేను చూసుకుంటాను. ఇది బట్టు అయ్యి బాబాయ్, నా టేబుల్ మీద ఇన్ని మారణాయుధాలు ఉన్నాయా? ఏంటి గొడవ? ఏంటిది? ఎందుకు కొడుతున్నాడు? వాళ్ళు కొట్టడానికి రీజన్ ఏంటి? కరెక్ట్. వాళ్ళు నా మనుషులయ్యా. ఎవడ్రా మిమ్మల్ని మనుషులు అందే? ఏంటి సార్ ఇది? ఫ్రస్ట్రేషన్ సార్. పాప మాడి బైక్ పోయిందంట, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. కొడితే బైక్ వస్తుందా? ఫ్రస్ట్రేషన్ పోతుంది కదా. మీరు మనుషులా? మీరు మనుషులు అవడం అందే? ఏంటి గొడవ? ఫ్రస్ట్రేషన్ సార్. మనోళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదట. పబ్లిక్ ఫ్రస్ట్రేషన్. అదేంటో చూడండి అయ్యా. అవతల మా వాళ్ళు చెత్త కొడుతున్నారు సార్. ఇది కూడా చూడండి అయ్యా. అదే చూస్తున్నాం సార్. చూస్తున్నారటగా. నాకు అర్థమైంది సార్. వాడు కావాలని కొడుతున్నాడు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్క కాదు. ఇది రియలైజేషన్. ఎస్. చూస్తా నీ సంగతి ఏంటో చూస్తా. అంతే సార్.
చిన్నపిల్లోడిని ఏం చేయలేననే కదా మీ దౌర్జన్యం. ఏం చేయకపోవటం ఏంట్రా, మర్డర్తో పని చేసావు కదా. హలో ఏమయ్యా మూర్తి, సార్. ఆ పాస్పోర్ట్ సంగతి ఏం చేశా? ఏంటి సార్ చేసేది? నా లెటర్ సత్తార్ దగ్గర దొరికిందని పోలీసులు నన్ను వాయించేస్తున్నారు. ఈ విషయంలో నేనేం చేయలేను. సారీ సార్, నన్ను వదిలేయండి. ఎవడో నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఎవడో నీకే తలనొప్పి తెస్తున్నాడంటే ఆడ అమృతాంజనం అమ్మ మొగుడై ఉంటాడు. వీడి ఫోటో ఎక్కడ ఉంది ఏంటి? వాడు నీకు తెలుసా? వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది ఈ యాదవ్ పట్టించినందుకే కదా. 1500 కోట్ల రూపాయల క్రైమ్ లో ఎక్యూజ్డ్ వన్ వాడు, విట్నెస్ వన్ నువ్వా? ఎంత పోలీసు విజిలెన్స్ మధ్యలో నువ్వు బయటికి వెళ్ళటం అంటే వీడి ఎట్టి పరిస్థితుల్లో దేశం దాటి వెళ్ళకూడదు సార్. ఇప్పుడు భయపడి ఆగిపోతే ఎప్పటికీ వెళ్ళలేను. నీకెందుకయ్యా అంత మొండితనం? మొండితనం కాదు సార్, ఈగో. నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అని. రిస్క్ కాదు, ఈగో. వాడి వల్ల నేను బతుకుండగానే నా ఫోటోకి దండేసి పిండం పెట్టించాడు. వాడిని వదులుతానా? ఖచ్చితంగా పట్టుకుంటాను. నన్నెవరూ పట్టుకోలేరు. పిడికిలు మూసినప్పుడు వేళ్ల మధ్య నుంచి ఇసక జారినట్టు జారిపోతాను. నేను పిడికిలు బిగిస్తే గాలి కూడా ఊపిరాడక చచ్చిపోద్ది. మీరు హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేసైనా సరే ట్రావెల్ మూర్తిని టచ్ చేయొద్దని చెప్పండి. ఐ వాంట్ మై పాస్పోర్ట్. ఇదిగో డీజీపీ, ట్రావెల్ మూర్తిని టచ్ చేయదని మన వాళ్ళతో చెప్పండి. ఎందుకయ్యా ట్రావెల్ మూర్తిని విసిగిస్తున్నారు? వదిలేయండి సార్. చెప్తున్నా కదా, ఆ ఇష్యూని ఎందుతో వదిలేయండి సార్. అర్థమైందా సార్? మా డీజీపీ ఆ ట్రావెల్ మూర్తి చాలా గొప్పవాడు, వీలైతే సన్మానాలు చేయండి గాని స్టేషన్ కి పిలవద్దు అని. బిట్టు గడికి ట్రావెల్ మూర్తే హెల్ప్ చేస్తున్నాడని ఎవిడెన్స్ తీసుకొస్తే అప్పుడు డీజీపీ మాత్రం ఏం చేస్తాడు? పొద్దున్నే యోగా చేస్తాడు, సాయంకాలం వాకింగ్ చేస్తాడు. మనం ఎవిడెన్స్ తీసుకొస్తే వాడేం చేస్తాడో నాకేం తెలుసు. అయినా ఎవిడెన్స్ తీసుకురావడం అంత తేలిక? సింపుల్ సార్. ఏంటి? ట్రావెల్ మూర్తి గడ ఆఫీస్ లో మధు పని చేస్తుంది. చేస్తే మధు కీ కార్డ్ పట్టుకుంటే ఆ పిట్టు గడికి ట్రావెల్ మూర్తి టికెట్ ఎక్కడికి వేసాడో, ఎలా పంపిస్తున్నాడో తెలిసిపోతే ఆ డాక్యుమెంట్స్ గాని సంపాదిస్తే ఇద్దరిని మూసేయచ్చు. కీ కార్డ్ ఎందుకు ఇస్తుంది? 2 వాటర్ ట్యాంక్ లో బ్లూటూత్ ఇవ్వండి, 3 రోజుల్లో నేను ఏం చెప్తే అది చేస్తే. Rain on! మనం టీ తాగేదాకా వర్షం ఆగదు, బస్సు రాదు. బావా, బస్సు ఆగింది. గుడ్. మాక్సిమం ఇంకో 10 నిమిషాలు ఆపగలం. ఏంటి సార్ బస్ పోలీస్ డ్రిల్. దేనికి సార్? పబ్లిక్ సేఫ్టీ కోసం దయచేసి అందరూ సహకరించండి. ఇతను ఒక టెర్రరిస్ట్ అనుకోండి. కూర్చోండి. ఎవరైనా ఎదిరిస్తే ఇది బస్ అని చెప్పడానికి ఒక పీస్ కూడా లేకుండా పేల్చేస్తాను. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అన్ని తీసి విసిరేయండి. డూ యాజ్ ఐ సే. విసరమంటే బయటకి, మీదకి కాదు. పిల్లాన్ని చంపేస్తారా? టెర్రరిస్ట్ వస్తే మంచిదే కదండి. ఇప్పుడు ఇతను టెర్రరిస్ట్ కాదు, దొంగ. ఇప్పుడు ఇతను బస్సుకు నిప్పంటిస్తాడు, కత్తితో బెదిరిస్తాడు. మీరేం చేస్తారు? ఏయ్! ఏంటయ్యా, ఏం చేస్తావు? చెయ్యి నరికి మంటలు ఆర్పేస్తా. ఇలా ఊది అదే చెయ్యి పట్టుకుని పోలీస్ స్టేషన్ లో కూడా అప్పచెప్పొచ్చు. అదొక ఆప్షన్ ఉంది, తెలుసా నీకు? కూర్చో. ఇప్పుడు వర్షం ఆగిపోద్ది, ఆగిపోద్ది, ఆగిపోయింది. మరి నా బస్సు? డ్రైవర్, నెక్స్ట్ స్టాప్ లో కమిషనర్ గారు అమ్మాయి ఎక్కుతుంది. ఆవిడ కార్లేదా? రిపేర్ కి వెళ్ళింది. ఓహో. చూడు, రెడ్ షర్ట్ వేసుకున్న ఆఫీసరు ఆ అమ్మాయిని ఎక్కిస్తాడు. యూనిఫామ్ లేదా ఆడికి? ఉతకటానికి వేసాడయ్యా. అతను చెయ్యి దించితేనే బస్సు వెళ్ళాలి. బావా, జనం ఎంత వైలెంట్ గా ఉంటే పాపం క్రిమినల్స్ ఎలా బతుకుతారు బావా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బావా. చూసావా, నీ బస్ ఇంకా రాలేదు. నీ అదృష్టం. అదృష్టం అంటే ఏం తెలుసా? మన ఇష్టంగా అనుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్. నిజమా? అవును, ట్రై చేసి చూడు. ఓకే, కోరుకో. నాకు
ఇప్పుడు బస్ లో వెళ్ళాలని లేదు. ఓకే, బస్ వెళ్ళి పెంచుడు. అది నీ పవర్. పవరా? బస్ ఆపడానికి ఎన్ని తంటాలు పడ్డామో తెలుసా? ఇంకేమైనా కోరుకో. నాకు బైక్ మీద వెళ్ళాలని ఉంది. బైకా? అదేమన్నా చాక్లెటా? ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? బావా కలర్ మాత్రం కమిట్ అవద్దని చెప్పు. ఇది ఉంచండి. ఏమిటి పదే? చేంజ్ లేదు స్వామి. నాకు కూడా చిల్లరొద్దు బాబు. అది కాదు స్వామి. 200 రూపాయలు ఇచ్చి ఆ నిమ్మకాయలు తొక్కిళ్ళు నిన్నెవ్వరూ ఆపలేరు. 20 వచ్చి తొక్కెళ్తే దేవుడు వచ్చి బండికి బ్రేక్ వేస్తాడా? పిచ్చోడా, స్విమ్మింగ్ పూల్ లో సునామీ వస్తున్నా నిన్ను ఆపడానికి దేవుడు వస్తాడా? అందుకే మేము వచ్చాం. ఆర్సీ బుక్ ఉందా? నీకు ఇది కావాలంటే పక్క వీధిలో ఎర్ర చొక్కవాడు ఉంటాడు, ఆడికి బండి ఇచ్చేసి నువ్వు రేపు రా. నేనెందుకు ఇవ్వాలి? ఈడి బైక్ లో బాంబు ఉందని ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ చేసేసి మన అలవాటు ప్రకారం ఈడికి సారీ చెప్పేసి ఆ పార్ట్లను కలపకుండా ఈడికి ఇచ్చేసాయి. తప్పు సార్. పార్ట్లని ఒకేసారి మోసుకెళ్ళలేడు, ఇంజిన్ మీ దగ్గర ఉంచేయండి. ఏ కలర్ షర్ట్ అన్నారు? ఎరుపు. ఎర్ర చొక్క మీరే కదండి? ఆటో. హ్యాపీయా? ఇలాంటప్పుడు వర్షం పడితే మళ్ళీ వర్షమా? కుదరదు. వాటర్ ట్యాంక్స్ పంపించేసాం. మీ ఆఫీస్ హ్యాబిట్స్ లో వర్షం ఏంటి, వెళ్ళే లోపల తుఫాన్ కూడా వస్తుంది. రేయ్, అబిట్స్ లో ఏమైనా వాటర్ ట్యాంకులు ఉంటే చూడండి రా. ఇప్పుడు వర్షం అక్కడ కురవాలంట. ఏంటిది? యాసిడ్ ఊసలు వంచటానికి. వెల్డర్ వంచిన ఊసలు తెంచటానికి. మరి గ్లాసెస్ నిప్పు పడకుండా. మరిది గ్రిప్ జారకుండా. ఇది ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్, రైట్? నో, చూయింగం. ఇదెందుకు? యాటిట్యూడ్ కోసం. ఏమైనా దొంగే బావా. అవును బావా. వీడు మరీ గజ దొంగలా ఉన్నాడే. రండి లోపలికి. ఏమన్నా దొరికిందా? రేపు బిట్టుగడికి మధుకి టికెట్స్ బుక్ ఉన్నాయి. దుబాయ్, ముంబై. మధుక కొంపతీసి ఆ బ్యాంక్ కొట్టేసిన బ్యాచ్ లో ఇది కూడా ఉందా? ఊరుకోని గురుగారు, దానికి సైట్ కొట్టమే రాదు, ఇంకా బ్యాంకింగ్ కొడితే. పోనీ ఆ ట్రావెల్స్ మూర్తిగాని మూసేద్దామా? ఆడు చెప్తాడు. ఎలకను పట్టాలంటే ముందు ఉల్లిపాయను వదలాలి. స్ట్రైట్ గా చెప్పు. ట్రావెల్ మూర్తి గాని పట్టుకుంటే బిట్టుగాడు ఎస్కేప్ అయిపోతాడు, ముందు ఆడు పట్టుకోవాలి. కరెక్ట్. ముందు ఆఫీస్ ను అబ్జర్వేషన్ లో పెడదాం. రేపు ఆ బిట్టుగాడు రాగానే ఇద్దరిని కలిపి మూసేద్దాం. కరెక్ట్. పిజ్జా సార్. ఎవడు ఆర్డర్ చేసాడు, ఎక్కడికి తెస్తున్నావు? బిట్టు, నా పాస్పోర్ట్ ఇక్కడ. ఒక్క నిమిషం. నీకు ఫ్యామిలీ కూడా అరేంజ్ చేశాను. నీ పిల్లానికి మూర్ఛ రోగం. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర సింపతి ఉంటదని 3ంటికి బాంబే ఫ్లైట్, రాత్రి అక్కడి నుంచి దుబాయ్. ఇవిగో టికెట్స్. నా పెళ్ళాం ఎవరు? నేను ఆర్డర్ చేయలేదే. మధు ఏమైంది? ఏముంది, డైటింగ్ చేయడం, తప్పు తినడం, పడిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. నువ్వేంటి ఎలా చూస్తున్నావు? సాయం పడి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇదేంటి? ఎవడో పిజ్జా ఆర్డర్ చేసినట్టున్నాడు, దాని తాలూకు బైక్. జూమ్ చేయండి. బాక్స్ లో పిజ్జా ఉండాలి కానీ బట్టలు ఉన్నాయేంటి? అర్థం కావట్లేదా? ఆ బిట్టుగాడు వచ్చాడు బాబాయ్. మధు ఎక్కడ? ఒంట్లో బాలేదని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎవరు? పిజ్జా డెలివరీ బాయా? షిట్, బాడే సార్ బిట్టు. ఎస్కేప్ కావడానికి మధుని తీసుకెళ్ళి 3 o'clock వాడికి బాంబే టికెట్ ఉంది. బ్లాక్ ద ఎయిర్పోర్ట్. రవి
రవి ఆగు, ఎక్కడికి చెప్పరా? నిన్నే. స్టాప్. ఏంటి ఇక్కడ మనం రైట్కి వెళ్ళాలి. పాస్పోర్ట్ ఇవ్వడం వరకే నీ పని. ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్లాలో నా ప్రాబ్లం. కానీ దుబాయ్కి వెళ్ళాలంటే బెంగళూరు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ రాత్రికి నేను అక్కడే ఫ్లైట్ ఎక్కుతాను. నేనేం చేయను. మూర్తి, లైఫ్ లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. ఆపు ఆపు ఆపు, మనం రైట్కి వెళ్ళాలయ్యా. నీకెందుకంత టెన్షన్? ఎయిర్పోర్ట్ లో ఆల్రెడీ పోలీసులు ఉన్నారు తెలుసా? వాడు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు సార్. వాడి కార్ నెంబరు మన దగ్గర ఉంది. వాడెక్కడికి పోతాడు? కంట్రోల్ రూమ్. దిస్ ఇస్ మైక్ 3, బ్లాక్ కలర్ మెర్క్ 444 కారు. ఎక్కడున్నా సరే ఇమీడియట్ గా ట్రేస్ చేయండి. మైక్ 444 హెడింగ్ టువర్డ్స్ చెన్నై. ఓవర్ సార్. చెన్నై హైవేలో వెళ్తాంది, యూ టర్న్ తీసుకో, చంపేద్దాం. లేదు సార్, బ్యాంక్ రాబరీ ఇప్పుడు కూడా కొంతమంది ఈస్ట్ వైజాగ్ పంపించాడు, కొంతమంది వెస్ట్ వైజాగ్ పంపించాడు. వాడు మధ్యలో ఉన్న బ్యాంక్ కొట్టేశాడు. ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ చేస్తున్నారు సార్. కొంతమంది పోలీసులు ఎయిర్పోర్ట్ పంపిస్తారు, మిగిలిన వాళ్ళందరూ యూ టర్న్లు వైట్ టర్న్లు కొట్టుకుంటూ చెన్నై హైవేలో తిరుగుతూ ఉంటారు. వాడు మాత్రం బెంగళూరు హైవే మీద ఏ లేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు సార్. ఏంటంత నమ్మకం? 5 నిమిషాల్లో వాడితో మీకు హెలో చెప్పిస్తాను. అదిగోండి సార్, బిట్టుగాడి వెహికల్స్. అవి బిట్టుగాడి వెహికల్స్ ఏనని గ్యారంటీ ఏమిటి? పోలీస్ ఇన్ని రాంగ్ డైరెక్షన్లు ఇచ్చినా మనల్ని పట్టుకునే తెలివితేటలు ఈ పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లేదు. లేన్ క్రాస్ చేస్తున్నాం. ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకో. చూసుకోని. అరే చూసి నడపరా, చచ్చిపోతాం. అవసరం చచ్చిపోతాం రా. మళ్ళీ కూర్చో. కార్రా రోడ్డు మీద తప్పుకోండి తప్పుకోండి. ఒక్కసారి ఆపరా, నేను దిగిపోతాను. కనీసం స్లో చేయరా, దూకేస్తాను. నాకు జంపింగ్ కూడా వచ్చా.
దీనికోసం బిట్టుని చంపుతావురా? చంపగలవా? అంత దమ్ముందా? ఎవడూ లేనప్పుడు నా తమ్ముణ్ణి చంపడం అనుకుంటున్నావురా? 100 ఏళ్ళు బతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టారా? బ్యాంకులకు కన్నాలేశారు. నీలాంటి వాడికి తమ్ముడుగా పుడితే ఎవడైనా 25 పోతాడు. రేపో మాపు నువ్వు పోతావు. నువ్వేమన్నా అస్ట్రాలజర్వా? నేనెప్పుడు చేస్తానో చెప్పడానికి? ఈ రోజు నేను నీ జాతకం చెప్తాను. నీ ఫ్యామిలీ వాళ్ళ మొత్తం సవాలు నీతోనే మోయిస్తాను. నీ భుజాలు బలంగా ఉండాలి. ఎక్కడ ఉన్న నా ఫ్యామిలీ ఎంతోరా? ఇప్పుడు నీ గన్ను బ్యారెల్ చివరం చూసావా? అది నా ప్రాణం. నీ గన్నులో 10 బుల్లెట్లు ఉన్నాయి. ఒక్క బుల్లెట్ దింపరా. 2వ బుల్లెట్ దింపే ఛాన్స్ ఇస్తే నేను మా అప్పకే పుట్ల కొడక్క. ప్రతి ఓడితే నేను నోకల మీద వాడి పేరు రాస్తుంటది. కన్ను చచ్చే బుల్లెట్ మీద మాత్రం నా పేరు రాస్తుంటది. బెట్టో వీడు రవీందర్ నారాయణ్. నీ చావుకి వేకప్ కాల్. రే చంపేస్తాను ఊరికే బెదిరిస్తాం కాదురా కొడక్క. ఒక్క బుల్లెట్ దింపే లోపల మొత్తం మ్యాగ్జిన్ అంతా బాడీలో దింపడగొస్తాను. నీకేమన్నా పిచ్చా? వాడి దగ్గర అమ్మాయి ఉందరా? చంపేస్తాను దాన్ని. చంపేస్తాను ఎన్నోసార్లు భయపడుతూ కూర్చుంటాం. కాల్ చేస్తాను. కాల్చరా కొడక. చెప్పండి సార్. వాడిని రెచ్చగొట్టకురా. నేను మాట్లాడుతున్న డాన్స్ ఏంట్రా మంత్రాలు? కాల్ చేసుకుందాం. ఒకళ్ళు పే చేసుకుందాం. చంపేసుకున్నా ఒకడు. వదలవురా నన్ను, వదలవు. ఎంతమంది ఉంటారో అంతమందిని పంపించండి అయ్యా. ఇంకా బతికే ఉన్నాం కదా. ఈ పాటికాడు ఊరు దాటేసే ఉంటాడు. సీతారాం గారు అర్జెంట్ గా అంబులెన్స్ పిలవండి. కారు తీసి నడు రోడ్డు మీద వదిలేశారా? వెంటనే బండి పంపించు. బిట్టుగాడు ఎందుకు కిడ్నాప్ చేశాడు తెలీదు. అది ఓకే రవి? బిట్టు దొరికాడా? లేదు సార్, నాకబందీ పెట్టాం. బాగా నేను చూసి మాట్లాడాను. బిట్టుని అండర్ ఎస్టిమేట్ చేయకు. ధైర్యంగా ఉండడం మంచిదే, కానీ జాగ్రత్తగా ఉండడం తప్పు కాదుగా. ఓకే సార్. సార్ ఎక్కడికి? ఫోన్ లోపల మరి. సార్ ఒక నిమిషం. అది ఎక్కడ ఉందో తెలుసు, నేను తీసుకొస్తా. బాయ్. ఫోన్ ఇచ్చే. సార్ రవి, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు సార్. ఎవడా రవి గారి ఫ్యామిలీ? వాళ్ళందరూ తీసుకెళ్ళు. ఎవరితో చెప్పావా? వేసేస్తా.
మా నాన్న కలుస్తారా నువ్వు? సార్ నాన్న నువ్వేం బాధపడకమ్మా, ఏం కాదు. నువ్వు ఒకసారి ఇట్రా రవి. స్టేషన్కి పదా. నేను మాట్లాడుతున్నాను కదా. రవి, ఏసీపీని చంపిన కారు బాంబు తాలూకు ట్రిగ్గర్ ఈ ఫోన్ లోనే ఉంది. ఏదో ఫార్మాలిటీ కోసం ఇంట్రాగేషన్ చేస్తారు, వాళ్ళతో వెళ్ళు. సార్ మా నాన్న వదిలేసి నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. రవి ఎక్కడ? రవి, హాస్పిటల్కి వెళ్దారా? ఏమైంది సార్? కంగారేం లేదు. మా నాన్నకి ఏమైంది సార్? ఏం కాలేదని చెప్తున్నాను కదా. నేను తీసుకోగలను, చెప్పండి సార్. రవి, ముందు నువ్వు రా, చెప్తాను. ఏదో హోటల్ నుంచి తీసుకెళ్తున్నారేంటి? వాడు అక్యూజ్డ్. 1 గంటలో తీసుకొస్తా. రూల్స్ ఒప్పుకోవు. హెల్ విత్ ద రూల్స్. ఇది నా స్టేషన్, నేను చూసుకుంటాను. మమ్మల్ని ఏం రాసుకోమంటారో అది కూడా మీరే చెప్పండి. నా కొడుకుని నా హామీ మీద తీసుకెళ్తున్నానని రాసుకోండి. చాలా పద. రాజీ, మీ నాన్న నిన్ను చూడాలంటున్నాడు. బీపీ బాగా ఫ్లక్చుయేషన్ లో ఉంది. నీ అరెస్టు, రాజీ కిడ్నాప్ ఆయనకేం చెప్పద్దు. ఆ రోజు నువ్వు 10,000 తీసుకువెళ్ళకపోయి ఉంటే ఈ రోజు ఇంట్లో అందరం టీవీలో సినిమా చూస్తుండేవాళ్ళం. మీ అమ్మ నీకు ఇష్టమైన పకోడీలు చేసి పెడుతుండేది. నీ చెల్లెలు అల్లరి చేస్తూ ఉండేది. అది నా ఐశ్వర్యం అంటే అది నువ్వు తెచ్చే 1,00,000 కన్నా 1,00,00,000 రెట్లు గొప్పది. 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లే ట్రైను ప్లాట్ఫారం మీద ఆగదని లాజిక్ తెలిసి నీకు 2 గంటల్లో 10,000కి ₹1,00,000 వడ్డీ ఏ బ్యాంకు ఇవ్వదని తెలియదురా. అలా 2 గంటల్లో నిజంగా 1,00,000 వస్తే 80 ఏళ్లకి రావాల్సిన మీ నాన్న ఇలా 50 ఏళ్లకే హాస్పిటల్కి వస్తాడు.
అది స్పీడ్ గా వస్తే ఇది స్పీడ్ గానే వస్తుందిరా. ఆలోచిస్తుంటే నీకు బిట్టుకి పెద్ద తేడా లేదనిపిస్తోంది. నీకు లక్షలు కావాలి, వాడి కోట్లు కావాలి. అంకెల్లోనే తేడా, ఆలోచనల్లో కాదు. నాన్న కోపం వచ్చిందా? ఎక్కి చూపించు. మార్చిలో ఒక లెక్క రాలేదు, ఫెయిల్ అయ్యావు. సెప్టెంబర్లో మళ్ళీ అదే లెక్క వచ్చింది. ఏం చేస్తావు? ఈ లోపల ఏం నేర్చుకున్నావు? మార్చికి సెప్టెంబర్కి తేడా చూపించు. ఏం చేయమంటావు నాన్న? ఒక్కసారి ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవి. ఒక్క రాత్రి 10,000తో పందెం గడితే ప్రాణాల కోసం యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. చెయ్యి, యుద్ధం చెయ్యి. కానీ నా 5 లక్షలు నాకు చాలవురా. అలా చాలా మంది టీచర్లు, క్లర్కులు, సూపర్వైజర్లు కూతుళ్ళ పెళ్లిళ్ళకని, కొడుకుల చదువులకని, రిటైర్మెంట్ తర్వాత ఇల్లు కడదామని దాచుకున్న డబ్బు, కలలు, కష్టం కలిపిన కరెన్సీ రాది. చూపించు, మొత్తం 1,500 కోట్లు తెచ్చి చూపించు. అప్పుడు చెప్పు, నేను వేరు, బిట్టు వేరు అని. తీసుకొస్తాను నాన్న. ఈ కేసు గురించి నువ్వేం టెన్షన్ పడకు. ఆ ఏసీపీ నువ్వు చంపలేదని నేను ప్రూవ్ చేస్తాను. మీ వల్ల కాదు. ఏ వాడు అసలు చావలేదు. చావలేదా? ఆ రోజు ఏసీపీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఫోన్లో ఏమన్నాడు? కార్ పార్క్ చేయొద్దు, నేను వెంటనే వచ్చేస్తున్నాను. అంటే కారులో డ్రైవర్ ఉన్నాడు. మీరు అనుకున్నట్టు ఏసీపీ చనిపోయి ఉంటే కారులో 2 శవాలు ఉండాలి. ఎన్ని? 2. ఎన్నున్నాయి? 1. అంటే చచ్చింది డ్రైవరు. ఇవాళ పొద్దున మీ ఇంటి నుంచి బయటకు వస్తే ఏమన్నాడు తెలుసా సార్? ఇందాకే వరదరాజుల గారితో కూడా మాట్లాడాను. వరదరాజులు నిన్న చచ్చాడు, ఇది ఇవాళ ఫోన్ మాట్లాడాను అంటున్నాడు. వరదరాజులు చచ్చిపోయాడా? నీకెలా తెలుసు? ఇందాక హాస్పిటల్ నుంచి వస్తూ టీవీలో చూసాం కదా సార్. వైజాగ్ తూర్పు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీసీఐ బ్యాంక్ చైర్మన్ పైడి వరదరాజులు గారు నిన్న ఆయన గెస్ట్ హౌస్ లో హత్యకు గురయ్యారు. ఇందులోకి రాజమాణిక్యం ఎప్పుడొచ్చాడు? డంప్ యార్డ్ దగ్గర మా కారు ఆగిపోయినప్పుడే రాజమాణిక్యానికి డబ్బు గురించి ఏదైనా క్లూ దొరుకుండాలి. నా లెక్క కరెక్ట్ అయితే ఏసీపీ అదే రోజు రాత్రి డబ్బు వెతుక్కుంటూ డంప్ యార్డ్కి వెళ్ళి ఉంటాడు. ఖచ్చితంగా డబ్బు చూసుంటాడు. బిట్టుగాడు బయటికి రాగానే మాట్లాడుకుని ముగ్గురం 300-500 తీసుకుందాం. బిట్టు బయటికి రాకుండా లాయర్ తో మాట్లాడుకుని 750 తీసుకుందాం. కానీ బిట్టు ఎస్కేప్ అవుతాడని వాళ్ళు కలో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. వరదరాజులు ఏసీపీ కలిసి గేమ్ ఆడుతున్నారని బిట్టుకి తెలిసిపోయి ఉంటది. అందుకే వరదరాజులను వేసాడు. మరి ఏసీపీని ఎందుకు వదిలేశాడు? డబ్బు ఎక్కడుందో ఏసీపీ ఒక్కడికే తెలుసు. వాడిని చంపేస్తే డబ్బులు ఎక్కడున్నాయో ఎలా తెలుస్తాయి సార్? అందుకే వాడితో బేరం పెట్టుంటాడు. ఈ బాంబు గట్రా గొడవలు జరిగాయి కాబట్టి ఆడు ఎదవని నీకు తెలిసిందబ్బాయి. కానీ ఏసీపీకి వరదరాజులకి లింక్ ఉందని బిట్టుగాడికి ఎలా తెలిసింది? నేను ఎలా ఆలోచిస్తానో బిట్టుగాడు అలాగే ఆలోచిస్తాడు. కానీ ఈసారి నాకన్నా 24 గంటల ముందే ఆలోచించాడు. అందుకే మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. నా చెల్లెలు వాడి దగ్గర ఉంది. నేను లాకప్ లో ఉన్నాను. అయినా వదలు సార్, కొడుకుని నేల నాకు ఇచ్చేస్తాను. ఎలా రా? నిన్ను ఆపే దవడో చల్ పగడో 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 రేపో ఆపో కాదు నేడే నేడే తెలుస్తాడో పేడో ముసుగున దాగి ఉన్నదెవడో పరుగున దూకి వాణ్ణి పక్కడో రిక రిక చోడో బ్యారికేడ్స్ తోడో మాస్కులన్నీ లాగేయో
నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో గోడ చాటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెలిచాడో ఏ విక్రమార్క సోదర్రా వీరబట్టు బట్టర్రా ఆటుపోటు దాటర్రా ఏ రిస్కో డిస్కో ఉస్కో పకడో కోట్లు బిట్టు నా 750 మర్చిపోగా. ఇప్పుడే తీసుకో. డబ్బులు అడుగుతాడు, ఇస్తే తీసుకోవడం కూడా తెలీదు. కాబట్టి వీడిని చూస్తే అనిపిస్తోంది డబ్బు సంపాదించడమే కాదు, మోయడం కూడా కష్టమే. సచ్ వీడే బిట్టుకు ఫోన్ చేయి. ఈ టైంలో వీడెందుకు చేశాడు? వాడు చేయలేదు, చేయించాడు. 3 కంటైనర్లు మాట్లాడు, ఒక్క దాంట్లో డబ్బు పెట్టు. వాళ్ళు దేంట్లో డబ్బుందో కనిపెట్టేప్పటికీ షిప్ ఎక్కి దేశం దాటేయచ్చు. నువ్వు ఇండియాకి ఎండ్లో తూత్తుకుడి అని ఎయిర్పోర్ట్ ఉంది, ఫనీ నేమ్ కదా. అక్కడి నుంచి శ్రీలంక 10 నిమిషాలు. నువ్వు డబ్బు షిప్ లో రండి, నేను ఫ్లైట్ లో వస్తాను. మరి దీన్ని ఏం చేద్దాం? దేవయాని హ్యాండిల్ చేస్తుంది. వీడు చేసిన ఫోన్ వైజాగ్ ఇండస్ట్రియల్ ఏరియా గోడౌన్స్ కెళ్ళింది. అవతలాడు ఫోన్ ఎత్తుంటే అసలు లొకేషన్ పట్టేసేవాళ్ళం. అర్జెంట్ గా వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ మనం ఎంత అర్జెంట్ గా వెళ్ళినా అర్ధరాత్రి అవుద్ది. అవును. ఈలోగా వాడు దేశం వదిలిపెట్టే పారిపోతాడు. హెలికాప్టర్ లో వెళ్దాం. హెలికాప్టరా? నీకేమన్నా పిచ్చా? ఏ బ్యాంకులు కొట్టేసిన వాళ్ళు ఫ్లైట్ లోను షిప్ లోను వెళ్తుంటే ఆయన పట్టుకునే వాళ్ళు హెలికాప్టర్ ఎక్కకూడదా? మన ఎయిర్పోర్ట్ లో కూడా రానివ్వరు. రానిస్తారు. ఎవడో మీకు కాబోయే అల్లుడు పైలట్ కదా. దానికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశాను. కుర్రాడు పైలట్ అయినా వాడు ఎందుకు ఇస్తాడరా? నేను మాట్లాడతాను. ఏంటి ఇలాగా? బతిమాలుకుంటాను, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాను. నన్నే కొడతారా? దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకసారి మా అమ్మాయితో మాట్లాడతావా? నొప్పి తగ్గుతుంది. ఇంకోసారి నీ కూతురు పెడితే చంపేస్తాను. కడుపు నిండిందా? బ్రహ్మాండంగా సెట్ చేసుకున్న సంబంధం చెడగొట్టా కదా. ఎందుకు సార్ ఫీల్ అవుతారు? ఆడేమైనా హెలికాప్టర్ ఓనరా? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్. నోర్ముయ్, చేసింది చాలు. వైజాగ్ లో ఎక్కడైనా వెతుకుతాం? ఇండస్ట్రియల్ ఏరియా నుంచి పోటీకెళ్లే వెహికల్స్ చూస్తే చాలు. ఎన్నని చూస్తాం? అంత డబ్బు కంటైనర్ లోనే పడుతుంది సార్. అదిగో 3 ఉన్నాయి కదా, ఆ 3 డబ్బు ఎందులో ఉన్నట్టు? సింపుల్ సార్, దేంట్లో డబ్బు ఉందో అందులో వెయిట్ ఉంటది. దాని టైర్ కింద దిగుంటాయి. ఆరెంజ్ ఆరెంజ్ అందులో వెయిట్ ఉంది. అది ఎటు వెళ్తుందో నాకు చెప్పండి, దాన్ని ఏం చేయాలో నేను దిగిన తర్వాత చెప్తాను. ఒరే, నీ చెల్లెలు వాడి దగ్గర ఉందరా? సార్, డబ్బు పోటుకెళ్లేంత వరకు వాడు నా చెల్లెలు ఏం చేయడు సార్. పైలట్ డౌన్. రోడ్డు మీద హెలికాప్టర్ దిగుతోంది. Hey!
సార్ వినపడుతుందా? చెప్పు రవి. ఆరెంజ్ వెహికల్ పట్టుకోండి సార్. ఒక్క నిమిషం. దొరికింది రవి. ఎటు వెళ్తుంది? ఈస్ట్ తూర్పు. డ్రైవింగ్ ఎవరు? ధనుష్కోటి. ఖచ్చితంగా డబ్బు అందులోనే ఉంది, వదలొద్దు. వాడు పోర్టుకి వెళ్లకుండా ఎలా ఆపుతావు రవి? అది నాకు వదిలేయండి. హలో, ఎక్కడ? బీచ్ రోడ్ లో ఎగ్జాక్ట్ గా ఎక్కడ? బండి ఆగిపోయింది. సెయింట్ ఆన్స్ అప్పెక్కిస్తున్నా. జాగ్రత్తగా విను. చెప్పించే సెంట్ ఆల్ఫెన్సో స్కూల్ కి వెళ్ళి ఫైనల్ బెల్ కొట్టు. ఎందుకురా? చెప్పింది చెయ్యి. ఆరెంజ్ కలర్ కంటైనర్ వచ్చిందా? వచ్చింది. పిల్లలు రోడ్ క్రాస్ చేస్తున్నారా? రోడ్ బ్లాక్ అయింది. బండి ఆగింది. త్వరగా మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. లెఫ్ట్ రైటా? రైట్ వెళ్తుందిరా. MVP సైడ్ వెళ్తుంది. అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు? పద్దుగాడు కార్ రిపేర్ చేసుకోవడానికి గ్యారేజ్కి వెళ్ళారా? వాడికి ఫోన్ చేయ, వాడు ఉంటాడు అక్కడ. హలో రేయ్, నీ ముందు ఎవడున్నాడు? మా ముందు ఈడెవడో కైలాసగిరి కజిలో ఉన్నాడు బావా. ఏం చేస్తున్నావు? ఇదే బా. అది ఆడ మొహం మీద కొట్టు. గొడవ అవుతున్నాము. మొహం మీద కొట్టు. నా మీద టీపోస్తావురా? ఎవడో టీ మా మీద కొట్టాడని జనం చిత్త కొట్టేసుకున్నారు సార్. మీరు అర్జెంట్ ఇక్కడ ఫోర్స్ పంపించండి సార్. బండి లెఫ్ట్ వెళ్తుందా రైట్ వెళ్తుందా? యూటర్న్ తీసుకుని రైట్కి వెళ్తుంది. షోరా? వీడు చాలా స్పీడ్ గా కొట్టేస్తున్నాడు రవి. 10 నిమిషాల్లో ఫ్లైఓవర్ రీచ్ అయిపోతాడు. ఆ ఫ్లైఓవర్ ఎక్కడంటే డైరెక్ట్ గా పోర్టుకి వెళ్ళిపోతాడు రవి. ఆపు. వెళ్ళడు సార్. ఎప్పుడు రేడియో మిషన్ రా బాబు. నా ఇష్టం, నేను అదే వింటారా? ఎస్. ఎక్కడున్నావురా? స్టూడియోలో ట్రాఫిక్ అప్డేట్స్ లో పోర్టుకెళ్లే ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పు. ఆ రూట్ ఖాళీగానే ఉందిగా. నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? మిర్చి లిజనర్స్ కి ట్రాఫిక్ అప్డేట్. అండ్ హార్బర్ కి వెళ్ళే ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది. కుదిరితే ఆ రూట్ అవాయిడ్ చేయండి, లేకపోతే ట్రాఫిక్ లో వెయిట్ చేయండి. ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఆల్రెడీ వచ్చి 98.3 FM. తిప్పేశాడు. వెహికల్ ఇప్పుడు రైట్ జరిగింది. ఎక్కడికి తీసుకెళ్తున్నావా వాడిని? బిట్టుగడ అయిపోయేంత వరకు తిరుగుతూనే ఉంటుంది సార్. స్టీరింగ్ ఆడి చేతిలో ఉన్న డ్రైవింగ్ నేను చెప్పినట్టు చేస్తాడు. రైట్ తీసుకో, మళ్ళీ రైట్. పోర్టుకు వచ్చేసామా? ఎక్కడి నుంచి కొట్టేశారో అక్కడికే తెప్పించి పెట్టావు కదరా. పట్టుకోండి, పట్టుకోండి నా కొడుకుని. రండి. ఆగరా, ఆగరా. కొట్టండి నా కొడుకుని, కొట్టండి. బిట్టో, 1500 కోట్లు ఒక్క పైసా కూడా తీసుకెళ్ళలేదురా నిన్ను. వస్తా, నీ దగ్గరికి వస్తా. రవి నిన్నే. ఎక్కడికి? బిట్టుగాడు పోర్టు వైపు వెళ్తుంటాడు. అని చంపాకొచ్చి కలుస్తాను. రవినే పోర్టులో బంద్. ఇదేం ఆటో కాదు, మీరు ఎటంటే తిప్పడానికి. బిట్టు, మీ వాడు ఇంకా రాలేదు. ధనుష్కోటి. నేనే అక్కడికి వస్తున్నా.
ఎక్కడెలా పెట్టావరా? ఇలా స్లో ఫోకస్. నన్ను కాల్చి దించేస్తావరా? నేను ఆడ ఫ్యాన్ ని. ఆడెప్పుడు టాప్ లోనే ఉండాలి. ఊపిరి రావట్లేదా? ఓకే, ఆస్తమా కొడుక్కి. థ్యాంక్ యూ. చంపేస్తావురా? మనిషి ప్రాణం అంటే లెక్కలేదురా నీకు? మనలాంటి తెలివైన వాళ్ళు కొట్టుకోకూడదురా, మాట్లాడుకోవాలి. వి విల్ సిట్ అండ్ టాక్. రే, నువ్వు చంపేసి వెళ్ళి. బావుని కూడా నమస్కారం. ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమిటి మనం మాట్లాడుకుందాం అనుకున్నాగా, ఇంతలో కలుస్తావేంటి? ఇదిగో నన్ను వదిలే, నన్ను వదిలే. నీ చెల్లి ఎక్కడుందో చెప్తాను. వద్దు, చెప్పొద్దు. రే రే, నన్ను రెచ్చగొట్టద్దు. నాకు తిక్క రేగిందంటే ఈ రోజు సాయంత్రం వైజాగ్ లో ఫస్ట్ దీపం వెలిగేసరికి నీ చెల్లెలు దీపం ఆర్పేస్తాను. ఆర్పే. మతిపోయిందా నీకు? నేను నిజంగానే చంపేస్తా. చంపేస్తావరా? నా చెల్లెలు చంపేస్తావా? తమ్ముడు పోయాడని నాలాంటి ఎదవకే కోపం వచ్చిందిరా. నీ చెల్లెలు రాది. అయితే ఏంట్రా? సెంటిమెంట్స్ లేవరా నీకు? లేవు. నేను జంతువుని. ఆకలిస్తే తింటా, కోపం వస్తే చంపుతా. ఆఫీసర్, నన్ను రక్షించండి. ఆఫీసర్, దొరికేశాడు. ఆగు ఆగు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి ఆఫీసర్. వీడిని చంపేసేలా ఉన్నాడు. అరెస్ట్ మీ. అర్రే, హ్యాండ్ కప్స్ తేవడం మర్చిపోయానే. రబ్బర్ బ్యాండ్ ఏంటి, చాలు పారిపోడు. చెత్త పొట్టని తీసుకెళ్లి లాకర్ లో పెట్టినట్టు ఈయన జైల్లో పెట్టడం ఏంటి సార్? పైగా జైల్లో కాస్ట్యూమ్, ఆదివారం ఆమ్లెట్, బుధవారం బిర్యానీ, గవర్నమెంట్ కి డబ్బులు బొక్క. నేను ప్యూర్ వెజిటేరియన్ సార్. వీడిని చంపితే కేసు అవుతుందయ్యా. బాడీ దొరికితేనే కదా సార్ కేసు. కప్పెట్టేద్దాం. మీకు నాకు తప్ప ఇంకెవరు తెలుస్తుంది? ఏంటలా చూస్తున్నారు? ఆడిని కూడా చంపేద్దాం. ఒకే గొయ్యి, రెండు సవాలు. ఆలోచించకండి సార్. వీడికన్నా బాబులని సంబంధం మీ అమ్మాయికి నేను చూసి పెడతాను.
సార్ ఏయ్, ఏంట్రా కుక్క గిక్క అన్నావు? కుక్క గిక్క అన్నావు కుక్కర్ కాసిన కాచేస్తాను ఎద్దమా. అసలు నాకు గన్ను కూడా అలవాట్లేదు. వాడిని చంపడం నీకు అచీవ్మెంట్ కాదు, అవ్వకూడదు. డ్రాప్ ద గన్. ప్లీజ్ సార్ ఈ ఒక్కసారి వదిలేండి సార్. నా పెద్ద కొడుకు అనుకుని చెప్తున్నాను, నా మాట వినరా, గన్ను పడేరా. ఇలాంటి ఏదో ఏ రూల్స్ ఉండవు. నాలాంటి మంచి సార్ అన్ని రూల్స్. అది కాదు రవి. Hey, get down! ఈయన చంపడం నాకు అచీవ్మెంటే సార్. నువ్వే కరెక్ట్ రా. ఇలాంటి వాడు బ్రతకూడదు, నిన్నే కాల్ చేసేవాడు. అంత లేదు గురుగారు. కాల్చాలంటే గన్లో బుల్లెట్లు ఉండాలి కదా. అంటే వాడి గన్లు ఖాళీ. ఖాళీ గన్ను పెట్టుకున్నా ఇంతసేపు డ్రామాలాడావు. లేకపోతే ఇప్పుడు ఆయన చంపి మేము జైలుకి వెళ్తామా? ఊరుకోండి సార్. ఎక్కడికి? నా చెల్లెల దగ్గర. హెలికాప్టర్ సౌండ్ నీ చెల్లెల్ని ఏమైనా చేస్తున్నావురా? దానికి చెవుడు మోగా సార్, ఏం తెలీదు. పట్టుకోండి, తినొద్దు. రాజీ నేనే. ఒరేయ్, ఈ మూగదానికి ఇలా తగిలించేసేవేంట్రా బాబు? దీనికి చేతిలో చెయ్యి ఉంటే చాలా, దానికి ఓనర్ ఎవరో పట్టించుకోదా? కొడతావేంటి? నీకోసం ఇంత కష్టపడి రిస్క్ చేస్తే రాక్షసి. రవి రవి, దీని దగ్గర గన్ను కూడా ఉంది రోయ్. ఐఎమ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ ఆఫీసర్. దట్ రవి ఈజ్ వెరీ బ్యాడ్ ఫెలో. రవి రవి, ఆ పల్లీలోనే తినేసారా? ఒరేయ్, పల్లీలు తినే టైమర్ ఇది, బుద్ధి లేని కొడక. ఆ పల్లీలు దాని మొహం మీద విసిరి కొట్టండి. ఏయ్, గన్నులో చేయబట్టుకోండి. అయ్యో, వదలట్లేదా? ఒరేయ్, వదలట్లేదా? ఏం చేయరా బాబు? లాగౌట్ పేకండి సార్. ఏ? సార్ ఉన్నారా? అవునరా, ఈ మధ్య నువ్వేమన్నా జ్యోతిష్కం నేర్చుకున్నావా? నీ చెల్లెలు ఇక్కడే ఉందన్న విషయం నీకు ఎలా తెలిసిందిరా? వాడేగా సార్ చెప్పింది. ఈ రోజు సాయంత్రం వైజాగ్ లో ఫస్ట్ దీపం వెలిగేసరికి నీ చెల్లెలు దీపం ఆర్పేస్తాను. వైజాగ్ లో సాయంత్రం వెలిగే ఫస్ట్ దీపం లైట్ హౌస్. ఇంత టెన్షన్ లో అదెలా తట్టిందిరా నీకు? క్లాస్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు. ఎరా ఇంటర్వ్యూకా ఎంత ఇస్తారు? వస్తే 25,000. 1,00,000 రూపాయలు సంపాదించడానికి ఎన్నాడు పడుతుంది? 4 నెలలు. 2 గంటల్లో 1,00,000 వస్తే ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ వస్తాయనన్నా. గుడ్, వెళ్ళరా. 5,000 ఇచ్చావు కదా, చూడు గంటలో 50,000 చేసి చూపిస్తా. 5,000 ఇచ్చారా? ఇచ్చారు. వాళ్ళు అలాగే ఇస్తారు. తీసుకున్నావు అనుకో తాట ఊడిపోద్ది. నా మాటిని అది రిటర్న్ ఇచ్చేసి 100 రూపాయలు తీసుకుని సాయంత్రం సినిమాకి వెళ్ళి బాగుపడతాం. మధు డార్లింగ్. రవి, నేను ఈ బస్ లో ట్రావెల్ చేయలేకపోతున్నాను. మన పెళ్ళవగానే నాకు స్కూటీ కనిపెట్టవా ప్లీజ్ రా. సాయంత్రం మ్యాచ్ ఉంది, ఇంటర్వ్యూ మానేసి బెట్టింగ్కి వెళ్తా. స్కూటీ ఏం కర్మ, కారే కొనిస్తాను. బాబు నీకు నమస్కారం. నీకు కావాలంటే నడిచి వెళ్తాను. నువ్వు ఇంటర్వ్యూ చూడు ముందు. ఆల్ ది బెస్ట్ రవి. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. బాయ్. అలా మాంత్రికుణ్ణి చంపిన రాకుమారుడు నిధిని ప్రజలకు పంచి రాజ్యం వైపు వెళ్లసాగాడు. ఇంతవరకు మీరు కథావీధి శీర్షికన భైరవ కోన కథానిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వెలువడింది.